Please do subscribe to Prajabheri News Channel. నగరంలో మున్సిపల్ కార్మిక విభాగంలో పనిచేసేటువంటి స్ట్రీట్ లైట్లు కానీ, అదేవిధంగా ప్లంబర్ కానీ, ఆఫీస్లో పనిచేసేటువంటి మరి క్లర్కులు కానీ, మరి అదేవిధంగా పార్కులలో పనిచేసేటువంటి కార్మికులకు కానీ జీవో నెంబర్ 60 ప్రకారంగా కనీస వేతనాలు ఇవ్వకుండా నిజామాబాద్ మున్సిపల్ పాలకవర్గము ఇష్టానుసారంగా ఇవాళ జీతాలు ఇవ్వడం జరుగుతున్నది. జీవో నెంబర్ 60 ప్రకారంగా కనీస వేతనము 19,500 ఇవ్వాలనేది జీవో రావడం జరిగినది. ఆ జీవో ప్రకారంగా ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీతాలు ఇస్తున్నారు. కాబట్టి BLTU బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నది ఏమిటి అంటే జీవో నెంబర్ 60 ప్రకారంగా 19,500 రూపాయలు తక్షణమే ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ నిజామాబాద్ నగరంలో అనేక రంగాలలో మున్సిపల్లో పనిచేసేటువంటి కార్మికులు ఇవాళ కష్టానికి తగ్గటువంటి ఫలితం రావడం లేదు, శ్రమకు తగ్గినటువంటి వేతనాలు రావడం లేదు. ఇవాళ వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ, ఎండాకాలంలో కానీ అనేక రంగాలలో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళు అనేక రకాలుగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితాలు ఇవ్వడం లేదు. ఇవాళ ప్రభుత్వం జీవో వేసినటువంటి ఆ జీవో ప్రకారంగా విడుదల చేయడం లేదు. ఇప్పటికైనా నిజామాబాద్ పాలకవర్గం, మున్సిపల్ యంత్రాంగము తక్షణమే జీవో నెంబర్ 60 ప్రకారంగా మరి 19,500 ఇవ్వాలా. 2016లో ఇవాళ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇవాళ 24,000 కనీస వేతనం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది 2016లోనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు ఆదేశాలని గుట్టదాఖలు చేసి ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా 24,000 కనీస వేతనం ఇవ్వడం లేదు, సమాన పనికి సమాన వేతనము ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళని పర్మనెంట్ చేసినటువంటి దాఖలు లేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి జీవో నెంబర్ 60 ప్రకారంగా కనీస వేతనాలు ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ BLTగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ పాలకవర్గము బాధ్యత వహించక తప్పదనేది తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు చాలా తీవ్రమవుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు వాటర్ సెక్షన్లో గత దఫల వారీగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము జీవోను అమలు చేసిందో ఇప్పుడు పక్క జిల్లాలలో, ఖమ్మం జిల్లాలలో 19,500 మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ జీవోను బేస్ చేసుకొని మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒక దఫల వారీగా కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటిది కూడా చర్య తీసుకోకపోవడము, అట్లాగే వాళ్ళ కార్మికులకు అండగా నిలబడడం అనేది కూడా లేనటువంటి పరిస్థితి నిజామాబాద్ కార్పొరేషన్లో జరుగుతూ ఉంది. ఈరోజు పొద్దున 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కార్మికులు ఇలా ఎండనక వాననక ఈరోజు పని చేస్తూ ఉంటే వాళ్ళకు వస్తున్నటువంటి 19,500ను కూడా వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అటువంటిది కాకుండా పాలక ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్తున్నటువంటి తీరులోనే వాళ్ళ
మాటలు వింటూ ఇలా మరి ఏదైతే కార్మికులకు గింతే వేతనం ఇవ్వాలా అని చెప్పే పద్ధతుల్లోనే వాళ్ళు ఈరోజు పక్కదో పట్టిస్తూ కమిషనర్ గారిని కూడా ఈరోజు వేతనాన్ని కూడా పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం జీవోను అమలు చేసిందో దాన్ని వెంటనే మరి అదే విధంగా వాటర్ సెక్షన్ కానీ మిగతా మున్సిపల్ రంగాలలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులకు పూర్తి స్థాయిలో ఈ జీవోను అమలు చేసి వాళ్ళకి సరైనటువంటి వేతనాన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి PLPగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.